మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట తీరు మార్చుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ గోపాలకృష్ణ, జెడ్పీటీసీ వీరవల్లి శ్రీనివాస్, రాయుడు నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంత్రి కార్తీక వనభోజనాల్లో శెట్టి బలిజ కులాన్ని విమర్శించే విధంగా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు శెట్టి బలిజ ఐక్యతను చూసి రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. నాయకుల తీరు వలన శెట్టి బలిజ ఐక్యత దెబ్బతింటుందన్నారు. కులాభివృద్ధిని పక్కన పెట్టి సొంత ఎజెండా నిర్ణయాలు తీసుకుని ఒకరికొకరు దూషించుకోవడం సరికాదన్నారు. మొన్న నవంబర్ 16 అమలాపురంలో శెట్టి బలిజ వన సమారాధన జరిగింది. ఆ వన సమారాధనలో మాకు మంత్రివర్యుల మీద మాకు ఎటువంటి చెడ్డ అభిప్రాయం లేదు, కానీ ఆయన మాట్లాడిన తీరు మాకు నచ్చలేదు, మాకు మనసు నొప్పించింది. సాటి సోదరుడైనటువంటి ఈ కులలో ఒక నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి ఆయన మీద అటువంటి అసభ్య పదజాలాన్ని వాడడం అనేది మంత్రి స్థానంలో ఉండి అది చాలా శోచనీయం, బాధాకరం. దయచేసి మన శెట్టి బలిజ కులంలో ఇటువంటి పునరావృతం కాకుండా నాయకులు సమన్వయంతో పాటించి ఒకరినొకరు గౌరవించుకుంటూ సహోదర ప్రేమని పెంపొందించుకుంటూ ఈ కులాన్ని ముందుకు నడిపించి ఈ కులానికి మంచి లాభాలు చేకూర్చాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వనభోజనాల కార్యక్రమాలు ఏ సంఘీయులు పెట్టుకున్నా సరే ఆ కులం అంతా కూడా ఏకతాటిపై రాగాలి, భవిష్యత్తులో అందరూ కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశానికి మాత్రమే ఈ వనభోజనాలు కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి ప్రతి సంవత్సరం కూడా జరిగే ఈ శెట్టి బలిజ వన సమారాధనలో భాగంగా మరి గత 16వ తారీఖున కోనసీమలో మరి శెట్టి బలిజ వన సమారాధన జరగడం జరిగింది. అందులో మరి మంత్రివర్యులు సుభాష్ గారు మాట్లాడుతూ ఏదో సాధించాలి, ఏదో ఇవ్వాలి అని చెప్పడం వరకు బాగుంది, కానీ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రివర్యులు వేణుగారిని మరి దుర్భాషలాడడం అనేది అది తగని పని. మనం ఒక వేదిక చేసుకున్నప్పుడు మనం మతాలకు అతీతంగా, మరి ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం వన సమారాధన కార్యక్రమాలు అనేవి శెట్టి బలిజ సంఘీయులు అందరూ కలిసి మరి మనం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా మనం వారిని పిలిచి మనం ఇక్కడ సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామంటే మన ఐక్యతను బయటి ప్రపంచానికి చాటడానికి, కానీ మనలో మనం కొట్టుకుని ఎదుటి వారిని దుర్భాషలాడడానికి ఎంతమాత్రం కాదు. మరి ఇటువంటి కార్యక్రమాల వల్ల జాతి ప్రతిష్ట దిగజారే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే గతంలో కాకినాడ మేయర్ కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్ కానివ్వండి, ఆ రోజున ఒక మంత్రి పదవి కానివ్వండి, ఈ సంఘీయులకు గత ప్రభుత్వాలు ఇచ్చాయంటే దానికి ఒకే ఒక కారణం ఈ సంఘీయుల యొక్క ఐక్యతను చూసి ఈ సంఘీయుల యొక్క పవర్కి జడిసి మాత్రమే ఏ ప్రభుత్వాలను మనకి ఇస్తున్నాయి తప్ప ఏ ఒక్క వ్యక్తి యొక్క ప్రతిష్టను చూసి ఏ పార్టీ కూడా మనకి పిలిచి టిక్కెట్ ఇవ్వడం లేదు. మనం చూస్తూ ఉన్నాం, గతంలో ఉన్న 3 ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్ల నుంచి ఈ రోజున రాష్ట్రంలో 1-2 ఎమ్మెల్యేలకి మనం దిగజారిపోయామంటే మన పరిస్థితి ఏంటో క్లియర్గా అర్థమవుతుంది.